రాజగురు, ఆలయ ద్వారాలు తెరిపించండి. తమరి ఆజ్ఞ ప్రభు. తలుపులు తెరవండి. మహాద్భుతం మహారాజా, శివుడే తీర్పు చెప్పాడు. అద్భుతం మహారాజా. తులసి రామాయణాన్ని కింద ఉంచితే అది ఇప్పుడు పైకొచ్చింది. మహా అద్భుతం. సత్యము గెలుచుట తథ్యము సుమ్మని రాముని చరిత సాహితీ రత్నమని పరమేశ్వరుడే ప్రమాణము చూపే తులసి గ్రంథమే సర్వోన్నతమని తులసి మానస అక్షరయజ్ఞము తుచ్చుల వలన కాదు భగ్నము. భక్తుని కష్టము తీర్చుటకై అభయహస్తమే చూపునునే అంజని పుత్రుని శరణు కోరితే అందరికీ జయమేలే. ఆగండి 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 ఆగండి. విధిల నుంచి అసలైన వైద్యుడొచ్చాడు. తప్పుకోండి, చికిత్స మొదలు పెట్టాలి. ఇక రోగులు ఉండరు, రోగాలు ఉండవు. ఎవరితను? స్పృహ కోల్పోయినట్టున్నాడు. ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది, ఎలా జరిగిందో? పెద్ద గాయమే అయింది. తలకి బలమైన దెబ్బ తగలడంతో స్పృహ కోల్పోయాడు. ఇతన్ని నయం చేయాలంటే రాంబూటి తీసుకురావాల్సిందే. నేనెళ్ళి తీసుకొస్తాను. అంతవరకు మీరితన్ని జాగ్రత్తగా చూసుకోండి. నేను త్వరగా వచ్చేస్తాను. ప్రభు. హనుమ, తులసీదాసుని రక్షించు. తమ రాజ్ఞ ప్రభు. జై శ్రీరామ్. అయ్యా, తమరికి కోటి కోటి దండాలు. మీరు మా తులసీదాసు ప్రాణాలను కాపాడారు. నన్నెందుకు ప్రాణాలతో కాపాడారు? ఎప్పుడైతే నా రామాయణాన్ని గంగలో కలపాలని తీసుకెళ్లారో నేను గంగలో కలిసిపోవాలనుకున్నాను. తులసీదాస్ గారు, నిరంజన్ దాస్ మీతో అబద్ధం చెప్పాడు. మీరు రాసిన రామాయణాన్ని గంగలో పడేయలేదు, విశ్వనాథుని గుడిలో పరీక్ష కోసం పెట్టారు. జయం అపజయం, జననం మరణం, కీర్తి అపకీర్తులు దైవ నిర్ణయం. ఇది రామచరిత మానసులో నేను రాసిన పద్యం. నీకెలా తెలిసింది? నేనొక రామభక్తుడను. జై శ్రీరామ్. తులసీదాస్ ఇంకా రాలేదా? రాలేదు మహారాజా. ఇదంతా నిరంజన్ దాస్ పన్నిన కుట్ర. ఇతను తులసీదాస్తో నీ రామాయణాన్ని గంగలో పడేస్తారని చెప్పాడు. అతను ఆ దిగులుతో గంగానదిలో దూకాడు. నిరంజన్ దాస్, నువ్వింత ద్రోహం చేస్తావనుకోలేదు. ఒక కాశీ పండితుడు ఇంత నీచానికి దుర్మార్గానికి ఒడిగడతాడనుకోలేదు. నన్ను క్షమించండి మహారాజా. లేదు నిరంజన్ దాస్, నువ్వు క్షమార్హుడివి కాదు. నువ్వు పండితుడిలా కాకుండా ఒక చండాలుడిలా ప్రవర్తించావు. ప్రణామం మహారాజా. తులసీదాస్ గారు, మాకు చాలా ఆనందంగా ఉంది. అద్భుతమైన హనుమాన్ చాలీసా తమరే రచించారట కదా. మీ దర్శన భాగ్యంతో మా జన్మలు ధన్యమయ్యాయి. రండి మహాకవి. నిరంజన్ దాస్, నీవు ఒకే దండనకు అర్హుడివి. అదే మరణదండ. మహారాజా, మీరు నన్ను చాలా ఆదరంగా పిలిచారు. కానీ నేనెంతో దుఃఖిస్తున్నాను. ఒక మహాపండితుణ్ణి మీరు శిక్షించకుండా క్షమించి వదిలేస్తే నేనెంతో సంతోషిస్తాను. లేదు తులసి, నేను క్షమారుడిని కాదు. నాకు శిక్ష పడకపోతే నేను చేసిన పాపం నన్ను అగ్నిలో దహించేస్తుంది. స్వామి, తులసీదాస్ రామాయణంలో ప్రేమ, విరహం, త్యాగం, అర్పణం లాంటి
భారతీయ స్త్రీల యొక్క మనోభావాలు అత్యంత మధురంగా అద్భుతంగా చిత్రించబడ్డాయి. మీలాంటి మహాకవిని సన్మానిస్తున్నందుకు మాకెంతో గర్వంగా ఉంది. స్వీకరించండి. సకల గుణ నిధానం వానరాణామధీశం రఘుపతి ప్రియ భక్తం వాతజాతం నమామి. మహాకవి తులసీదాస్ మహాకవి తులసీదాస్ నేడు భారతీయ సాహితీ సంస్కృతులకు మహాపర్వదినం. మన కాశీ విశ్వేశ్వరుని అనుమతి, హనుమంతుడి ఆశీర్వాదం, ఆ శ్రీరామచంద్రుని కృప వలన మహాకవి తులసీదాస్ రచించిన రామచరిత మానసం పూర్తయింది. ఎవరి హృదయాలలో హనుమాన్ చాలీసా నిత్యము మారుమ్రోగుతుందో వారి జీవితాలలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఎవరి గృహాల్లో అయితే తులసీ రామాయణం ఉంటుందో అక్కడ ఆనందం, వైభవం, అష్టైశ్వర్యాలు మరియు లక్ష్మి సదా కొలువుంటాయి.